ఇమడలేకపోతున్నారా? జగన్ కు పర్సనల్ ఆడిటర్ మాత్రమే కాదు, జగన్ కేసుల్లో A2 కూడా. అలాంటి ఆయన టీడీపీలో చేరడానికి ప్రయత్నించారా? ఇప్పటికే 3 రాజ్యసభ సభ్యులు వైసీపీకి రాజీనామా చేశారు. మరి విజయసాయి కూడా అదే రూట్ లో టీడీపీలో చేరడానికి రాయబారాలు నడిపారా? మిగిలిన వాళ్లకు విజయసాయికి మధ్య తేడా ఉందని చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు అచ్చెన్నాయుడు చెబుతున్న మాటలకు అచ్చెరువయ్యారు. విజయసాయి రెడ్డి తమను ప్రాధేయపడ్డారని అచ్చెన్నాయుడు చెప్పడం హాట్ టాపిక్ అయింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామాలు చేసే నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభలో వైసీపీకి ఉన్న 11 మంది సభ్యుల్లో ఇప్పటికే 3 రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణారావు, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామాలు ప్రకటించారు. మోపిదేవి, బీదా టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరతారనే మాట వినిపిస్తోంది. మరోవైపు వైసీపీలో నెంబర్ 2గా చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి కూడా టీడీపీలో చేరటానికి ఆసక్తి చూపుతున్నారని టీడీపీ సీనియర్ నేత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బాంబు పేల్చారు. విజయసాయిరెడ్డి వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా 2వ విడత కొనసాగుతున్నారు. పైగా ఆయన వైసీపీ రాజ్యసభ పక్షనేత కూడా. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో విజయసాయిరెడ్డి నెల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఒకసారి విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారనే వార్తలు వచ్చాయి. అప్పట్లో నందమూరి హీరో తారకరత్న చనిపోయినప్పుడు ఆయన భార్య తరపు బంధువైన విజయసాయి అక్కడికి వెళ్లి టీడీపీ నేతలతో సన్నిహితంగా మెలిగారు. దానిపై జగన్ కోప్పడ్డారని, వాళ్ల మధ్య విభేదాలు వచ్చాయని పార్టీ వాళ్లు కూడా గుసగుసలాడుకున్నారు. పార్టీలో విజయసాయిరెడ్డికి ఒక దశలో ప్రాధాన్యం బాగా తగ్గిపోవడం, అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యం పెరగడం ఇందుకు నిదర్శనమన్న వాదన వినిపించింది. అయితే విజయసాయిరెడ్డి వైసీపీలోనే కొనసాగారు. ఇలా ఉండగా తాజాగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి టీడీపీలో చేరతానని తమను వేడుకున్నట్టు బాంబు పేల్చారు. 3 నెలలుగా ఆయన స్వయంగా తననే బతిమలాడుతున్నట్లు వెల్లడించారు. అయితే టీడీపీలో చేరేందుకు అలాంటి వారికి చోటు లేదని ముఖం మీదే చెప్పేశామన్నారు. తెలుగుదేశం పార్టీలో ఇది తెలియదు, ఇప్పుడు 100 రోజులైంది. 95 రోజులు కూడా అందరూ కాలు పట్టుకున్నారు. నేను తెలుగుదేశంలోకి వచ్చేస్తాను, నన్ను రక్షించండి అని ఎంత పెద్ద స్థాయిలో ప్రయత్నం చేశాడో తెలుసు. అలాంటి వ్యక్తి నీకు ఒక దండం, నీ రాకకు ఒక దండం అని మీరు తలుపులు క్లోజ్ చేస్తే ఇప్పుడు పిచ్చి మాటలు మాట్లాడుతుంది. ప్రభుత్వం పోయిన తర్వాత 90 రోజులు ఎక్కడైనా ఒక స్టేట్మెంట్, ఒక ట్వీట్ ఎక్కడైనా ఉందా? విజయసాయిరెడ్డి ట్వీట్ ఒక్కటైనా 90 రోజులు చూసారా? ఎందుకు ట్వీట్ చేయలేదు? దారులు వెతికి 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 ఏదో ఒక రూపంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోవాలని ప్రయత్నించారు. మేము దారులు టీడీపీలో చేరేందుకు విజయసాయిరెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నించారని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం ఆ వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందించారు. అచ్చెన్నాయుడు దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందకపోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయని ట్వీట్లో వ్యాఖ్యానించారు. మోకాలికి బోడిగుండుకు లంకి పెడుతుంటావు, నా విధేయత, కమిట్మెంట్, నిబద్ధతలపై జోకులు పేలుస్తున్నావు. విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ అనే కుల పార్టీలో చేరేందుకు ప్రయత్నించానా అంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి విజయసాయి మీద అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.